ఎటువంటి దాన్ని మీరు స్వాగతిస్తారా లేదా? దాన్ని స్వాగతించే అవకాశం ఎలాంటి సూచనలు చేస్తారు వివేక్ గారు? ఎటువంటి కూడా పెట్టలేదు. ఈ రోజు రైతు రుణమాఫీ 2 లక్షలు కట్ చేయడానికి ఈ రోజు ఏం చేశాడు? ప్రామాణికం ఏమన్నాడు? ఈ రోజు రేషన్ కార్డు ప్రామాణికం చేసిండు. రేషన్ కార్డు ప్రామాణికం చేసి ప్రతి కుటుంబానికి, అంటే ఒక కుటుంబానికి ఒక రేషన్ కార్డు ఉంటే ఆ కుటుంబం మొత్తానికి 2 లక్షల లోపే రుణమాఫీ అన్నాడు. ఎలక్షన్ ముందు అట్లా చెప్పలేదు కదా. ప్రతి ఒక్క రైతు, నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, మీరు వెళ్ళి లోన్ తెచ్చుకోండి, ప్రతి ఒక్కరు 2 లక్షలు తెచ్చుకోండి, అందరికి మాఫీ చేస్తా, డిసెంబర్ 9 తారీఖు మాఫీ చేస్తా అని చెప్పిండు. డిసెంబర్ 7 తారీఖే ప్రమాణ స్వీకారం చేసిండు. లేదు కదా మరి డిసెంబర్ 9 తారీఖు రైతు రుణమాఫీ. ముఖేష్ గారు, వివేక్ గారు, వివేక్ గారు, ఈ రోజు రేషన్ కార్డు రేషన్ కార్డును చేర్చడం వల్ల రేషన్ కార్డు ఉన్న మిత్రమా ఒకసారి కంప్లీట్ చేయండి. అందుకోలేకపోతా ఉన్నాయి. మీరు ముందు చెప్పలేదు కదా. ఈ రోజు ప్రతి ఒక్కరు రైతు, మీకు ప్రతి ఒక్కరు రైతు అయితే చాలు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఈ రోజు రేషన్ కార్డును ప్రామాణికం చేసిర్రు. ప్రామాణికం చేసిర్రు. మరి ఆ రోజు చెప్పలేదు కదా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే రుణాలు తెచ్చుకోండి, మేము రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రైతు రుణమాఫీ చేస్తామని. ఎక్కడ మీ నిబద్ధత? ఏది మీ నిబద్ధత? మీరు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటకు మీకు విలువలేదా? రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు కదా రైతు రుణమాఫీ చేస్తామని. మీ ఎక్కడ కూడా మీరు రేషన్ కార్డు ప్రామాణికం అనలేదే. మళ్ళీ ఆన్సర్ మీకు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్, జ్ఞానచంద్ర గారు చెప్పండి. పూర్తిగా రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన మాట కూడా జరగలేదు అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎస్, మీరేం చెప్తారు చెప్పండి. తప్పు అది. ఇప్పుడు కూడా రేషన్ కార్డు ప్రమాణికేం లేదు. ఖాళీ బ్యాంకుల లోన్ పాస్ పుస్తకాన్ని కనుక పెట్టుకుంటే తీసి ఇస్తున్నారు. ఒక లింకేజ్లో కనుక తప్పు ఉంటే ఆ తప్పున్న వాళ్ళకి ఆగింది. దాని మీద కోఆపరేటివ్ బ్యాంకు, జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు సిబిఐల మీద కూడా సస్పెన్షన్ ఆర్డర్ చేయడం జరిగింది. 12 నుంచో 16 మందో సెక్రటరీల మీద కూడా యాక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే సరైన రిపోర్టు చేయకపోవడం వల్ల, నిర్లక్ష్యం వల్ల, వాళ్ళు చేసిన మోసాల వల్ల సస్పెండ్ చేయడం జరిగింది అనేది యథార్థమైంది. డెఫినెట్గా ఏ ఒక్కరి కూడా బ్యాంకుల లోన్ తీసుకున్న ప్రతి వారికి రుణమాఫీ జరుగుతుంది. ఏం లేదు. ఒకవేళ వివేక్ గారు చెప్తా ఉన్నా ఎక్కడైనా కనుక ఉండి ఉంటే డెఫినెట్గా నువ్వైనా పోదాము, విచారణ జరుపుదాము. అక్కడ కనుక వాళ్ళకి రాకపోతే గవర్నమెంట్ నేనే తెలుసా, మీతో పాటు నేనే నిలదీస్తా గవర్నమెంట్. లింకేజ్ చేసింది సార్. ఐఎమ్ సన్ ఆఫ్ ఫార్మర్. మా నాన్నగారు రైతు, నేను ఒక 300 కాపు బిడ్డను. పొద్దున్న లేస్తే నాకు వందలాదిగా రైతులు చెప్పే సమస్య ఇదే. ఇప్పుడు ఏ గ్రామంలో చెప్పండి రాని వాళ్ళు డెఫినెట్ గా వస్తా నేను మీతోని. ఏ గ్రామంలో రైతుకు రుణమాఫీ అర్హత ఉండి కూడా రాని దగ్గరికి ఎస్ డెఫినెట్ గా ఇప్పుడు వీరే యాంకర్ ముందు చెప్తున్నా, రేపే పోదాం, బండి నాదే, డీజిల్ నాదే, డెఫినెట్ గా ఐ విల్ కమ్ విత్ యూ. మనం ఎంక్వైరీ చేద్దాం. అక్కడ బ్యాంకులతో ఎవరితో మాట్లాడదాం. మిత్రమా, వివేక్ గారు ఉంటుకండి కాదు, నేను ఏమంటాను ఇప్పుడు మిత్రమని అంటున్నా. ఐ విల్ కమ్ విత్ యూ. ఏ విలేజ్ చెప్పండి వస్తా. మిత్రమా, ముఖ్యమంత్రి గారికి 2 లక్షల వరకు అసలు సంతకమే పెట్టలేదు. ఇప్పటికి సంతకం పెట్టింది మిత్రమా. జరగలేదు, ఎక్కడ జరగలేదు, అర్హులై ఉండి కూడా వారి దగ్గరికి వెళ్దాం, మాట్లాడదాం అంటున్నారు. డెఫినెట్ గా నేను నీతో వస్తా బ్రదర్. నేను అంటే పక్కకు పెట్టాను కాదు, రేపు ఎన్ని గంటలు టైం ఫిక్స్ చేద్దాం, వీళ్ళ ఆఫీస్ కూడా ఒక యాంకర్ పెడదాం, డెఫినెట్ వెళ్దాం. పరిస్థితి చేస్తా ఉన్నారు సార్. వివేకన్నా ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న ఓట్లు వేసే వరకు ఓటరే దేవుడు, ఓట్లు వేసుడు అయిపోయిన తర్వాత ఓటర్ ఎక్కడికి పోయినా కూడా వీళ్ళకి సంబంధం లేదు. ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాల్సినటువంటి సమయం, తప్పులు చెప్పాల్సి క్వశ్చన్ రేజ్ చేశారో, మీరు ఏదైతే అర్హులకు కూడా చాలా మందికి రాలేదు అన్నటువంటి ఏదైతే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడంతో జరిగినటువంటి తప్పులు లేవనెత్తున్నారు. ఎక్కడ జరగలేదు చెప్తే జ్ఞానసుందర్ గారు వస్తామని చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? క్లియర్ గా చెప్తా ఉన్నాను. మాది పెద్దపల్లి జిల్లా, మా జిల్లాలో జరిగినాయి మీకు వందలాదికి ఇస్తాను సార్ లిస్ట్. నేను అన్నా మరి తీసుకురాలేకపోతే రేపు వెళ్దామంటే వెళ్దాం, నువ్వు టైం ఫిక్స్ చేయి, డెఫినెట్ నేను వస్తా. నాదే బండి 100% రండి. రైట్, 100% రండి. నేను పెద్దపల్లిలోనే ఉన్నాను. నేను రేపు టైం ఫిక్స్ చేసేయండి. ఇది అయిపోయిన తర్వాత మీకు ఖచ్చితంగా ఫోన్ మాట్లాడతాను. తప్పకుండా తెలవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారికి తెలవాల్సిన అవసరం ఉన్నది. ఒక మాట మిమ్మల్ని మీరు అన్నారు కదా, నేను కూడా కొన్ని యాడ్ చేస్తాను మీకు.
మీరు 10 సంవత్సరాలు కూడా అమలు చేయని కార్యక్రమాలు అవి కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సార్, ఏది ఆగాగు ఒక్క నిమిషం, అరే వినాలి కదా, నేను బైసాబ్ మీరు మాట్లాడే వినాలి కదా. మీరు 10 సంవత్సరాల్లో నిరుద్యోగ భృతిని ఇచ్చిండ్రా, 2 ఎకరాల భూమి అన్నారు ఇచ్చారా, కేజీ టు పీజీ విద్య అన్నారు ఇచ్చారా? ఈ రీతిగా మీకు చెప్పుకుంటూ పోతే 10 సంవత్సరాలు ఈవెందో కేసీఆర్ ఊర్లో చింతమడకలో హౌసెస్ స్కీమ్ ఆయన ఇనాగ్రేట్ చేసింది కంప్లీట్ చేయలేదు. ఇప్పటికి 200 ఇవాళ శ్రీనివాసరెడ్డి మంత్రి గారు ఆదేశాలు ఇచ్చిండు, ఆ 200 కూడా అయితే కేసీఆర్ వదిలిపెట్టారో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా గ్రామంలో చింతమడకలో చెప్తున్నా. ఈ రోజు ఈనాడు పేపర్లో వచ్చింది, మీరు చదవండి ఒకసారి. గతాన్ని కూడా మీరు పరిశీలించుకోవాలి. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అంటున్నారు, అందులో 2 నెలలు ఎలక్షన్ గా పోయింది, అంటే కనీసం 6-7 నెలలు అవుతుంది. 6-7 నెలల్లో మేము ఎన్ని చేయాలో బైసాబ్ ఇవాళ ఎన్ని చేయాలని చేసినాం, కానీ 10 సంవత్సరాలు మీరు చేసిన ప్రామిస్ కూడా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. బైసాబ్ మమ్మల్ని విమర్శ వివేక్ గారు మమ్మల్ని విమర్శ చేయడం కాదు, మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట గుర్తు చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సరిపోతుందని చెప్పారు. ఇక్కడ వివేక్ గారు ఇందాక రేషన్ కార్డుకు సంబంధించి వివేక్ గారు అన్నిటిని మాయం చేస్తా అని చెప్పారు. రైట్ వివేక్ గారు ఇందాక రేషన్ కార్డుకు సంబంధించి ముఖేష్ గారు చాలా అంశాలు ప్రస్తావించారు. అండ్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను.